నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో నిమ్మ తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఉద్యాన శాఖ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు తిరుపతి, పెరియవరం, అనంతరాజుపేట ఉద్యాన కళాశాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు రైతులకు పలు సూచనలు అందించారు. మన నెల్లూరు జిల్లాలోనే రాష్ట్రంలోనే ఎక్కువ శాతము నిమ్మ సాగులో ఉండడము, అలాగే నిమ్మ ఉత్పత్తిలో 80% వరకు కూడా మనకి నెల్లూరు జిల్లా నుంచే వస్తుంది. కాబట్టి ఈ పంట ప్రాముఖ్యతను చూసుకొని రైతులకి పంట సాగులో వచ్చే సమస్యల గురించి, పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలా అని రైతులకు మంచి అవగాహన కల్పించడానికి నిమ్మలో క్రాప్ సెమినార్ అనేదాన్ని జరుపుకుంటున్నామండి. ఈ నిమ్మ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే కాపు నియంత్రణ. మనకందరికీ తెలుసండి, నిమ్మ వేసవి కాలంలో వచ్చే పంటకి రేట్ ఎక్కువగా ఉంటుంది. మరి రైతులు ఆ టైంలో కాపు తీసుకోవాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా, నేల కానీ అలాగే మొక్కలు నాటుకునేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా, నిమ్మలో ఎందుకు మొలకలే నాటుకోవాలా, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా నిమ్మ మీద జరిగే దీంట్లో రైతులకి మనం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, అవగాహన కల్పించడం జరుగుతుంది. మన నెల్లూరు జిల్లాలో 24,000 ఎకరాల పైచిలకు నిమ్మ సాగు అవుతుంది. దీనికి రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానికోసముగా ఈరోజు ఉద్యాన శాఖ నెల్లూరు వారి ఆధ్వర్యంలో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నెల్లూరులో నిమ్మ పంటపై ఒక సెమినార్, ముఖ్యంగా నిమ్మ పంటలో అధిక దిగుబడి తీసుకోవడానికి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ మధుమతి గారు అన్నీ కూడా వివరించడం జరిగిందండి. దీనికి తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ముఖ్యంగా నిమ్మ కోసిన తర్వాత ఎలాగా గ్రేడ్ చేసుకోవాలి, ఎలాగా ప్యాక్ చేసుకోవాలి, దూర ప్రాంతాలకు ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి, దగ్గర ప్రాంతాలు ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనము ఇక్కడ వివరించడం జరిగింది. సదస్సుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిమ్మ రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సాగులో రాయితీలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ వారు నిమ్మ చెట్టులు ఎదుగుదలకి కొన్ని మందులు వాడమని కొన్ని సలహాలు ఇచ్చారు. బట్ అవి సలహాలు ఇంప్లిమెంట్ చేయడానికి రైతుల దగ్గర సరైన సమయంలో సరైన దగ్గర డబ్బులు ఉండడానికి వాళ్ళకి తెలివి తక్కువగా ఉండడము అట్లా ఉంటుంది. సో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు సేమ్ అడ్వర్టైజ్మెంట్లో ఇస్తారు. సేమ్ అదే విధంగా సో మ్యాక్స్ కంపెనీ ఉంది, గిబ్బర్లిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు, దాన్ని వాళ్ళు కూడా పబ్లిసిటీ చేస్తున్నారు అదేవిధంగా. సో వీళ్ళు కూడా అదేవిధంగా చెప్తున్నారు. సో గిబ్బర్లిక్ యాసిడ్ ఏమైనా మాకు ఏమైనా ఫ్రీగా ఇచ్చే మార్గాలు ఉంటే ఇంకా మాకు ఉపయోగంగా ఉంటుంది. కానీ మాకు యాజ్ ఎ ప్రైవేట్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు గవర్నమెంట్ కూడా అడ్వర్టైజ్మెంట్లు సెమినార్లు కండక్ట్ చేసిన పెద్ద ఉపయోగకరంగా ఉండవు. బట్ రైతుకి కొన్ని తెలిసినా కొన్ని సబ్సిడీ రూపంలో అందితే అవి వినియోగించుకున్న దానికి అందరూ ముందుకు వస్తారు. ఆ వినియోగించుకునే విధంగా తేవడానికి కోసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఎంటైర్ డిపార్ట్మెంట్ కృషి చేస్తే దానివల్ల సక్సెస్ రేట్ అనేది సాధించడం జరుగుతుంది. నిమ్మ సాగు మీద సెమినార్ కండక్ట్ చేసినారు. మాకేమో వాళ్ళేమో అధికారులు మంచిగానే చెప్పినారు, ఇలా వాడండి, ఈ ప్రోడక్ట్ వాడండి, ఈ వాడండి అని. ఈ ప్రోడక్ట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు సబ్సిడీలు ఇస్తే ఇంకా బెటరే ఉంటుంది. మాకు రైతులకి ఒక సంవత్సరానికి ఒక ఎకరాకి పెట్టుబడి 30,000 రూపాయలు అవుతుంది. దానికి పురుగు మందులు అయితే ఏమి, దానికి దోవిచ్చేదానికైతే ఏమి, అన్నిటికైతే. కానీ ఈ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో కానీ అన్ని ఎరువులు కానీ మాకు కానీ అందజేస్తే మేము ఆ సబ్సిడీ వినియోగించుకొని మంచి దిగుబడి ఇంకా సాధిస్తామని కోరుకుంటున్నాం. అవగాహన కార్యక్రమాల ఏర్పాటు, పలు పథకాల అమలు, రైతులకు అందుతోన్న రాయితీలు తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలంటూ సదస్సుకు హాజరైన రైతులు కోరుతున్నారు.